కీర్తన 35వ అధ్యాయం 1 కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నాతో యుద్ధం చేయి వారితో కూడా యుద్ధం చేయమని. ఎప్పుడైతే మన శత్రువుతో మన దేవుడు పోరాటం చేస్తాడో మన తరపున మనం విజయం సాధిస్తాం. ఎప్పుడైతే మన శత్రువుతో మనమే పోరాడుతామో మనం ఓటమి పాలవుతాం. ఈ విషయం కీర్తనకారుడికి బాగా తెలుసు. అందుకే ఆయన, నా దేవా నాతో వాద్యమాడుతూ వారితో నువ్వు వాద్యమాడు, నాతో యుద్ధం చేయ వారితో నువ్వు యుద్ధం చేయమని ఆయన వేడుకుంటున్నాడు దేవుణ్ణి. అంటే మీరు అనుకోవచ్చు, ఈ యుద్ధం అనేది బాహ్య రూపమైనటువంటి మనుషుల గురించి దేవుడు వాక్యం మనతో మాట్లాడట్లేదు, కానీ నీతో పోరాడేటువంటి నీ సమస్యలు, నీతో పోరాడేటువంటి నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, లేక నీ కోర్టు సమస్యలు కావచ్చు, లేక అనారోగ్య సమస్యలు కావచ్చు, నీతో ఎవరైతే పోరాడుతున్నారో ఆ సమస్యలతో నీ దేవుణ్ణి పోరాడమని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ పక్షంగా వాటితో పోరాడి నీకు విజయం సమకూర్చేటువంటి దేవుడు. కాబట్టి కీర్తనకారుడు చెప్పిన విధంగా, దేవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడమని మనం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఆయన నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి వారితో వాద్యమాడి వారితో అనగా వారి సమస్యలతో నీ వాద్యమాడి నీ బిడ్డలకు విజయాన్ని దయచేయండి. అవి కోర్టు సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా ఏ సమస్యలైనా కావచ్చు. ప్రభువా, నీవే నీ బిడ్డల తరపున వాద్యమాడి వారికి విజయాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.